రాష్ట్రానికి మంత్రినైనా ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధికి మొదటి కూలిగానే పనిచేస్తానని మంత్రి పైవల కేశవ్ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపలే హంద్రీనివా కాలువని రెండింతల సామర్థ్యానికి పెంచుతామని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా మజారా గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి నాగప్రతిష్ఠ, ధ్వజస్తంభ శిఖర, గ్రామశిల ప్రతిష్ఠ, శ్రీరామనగర్ కాలనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన శుభ కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏం జరిగిందో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 2019 ఎన్నికలకు ముందు, అంటే ఈ ఎన్నికలు కాదు, అంతకు ముందు ఎన్నికలకు ముందు ఉరవకొండకు వచ్చినాడు. ఆయన పేరే జలదీక్ష అని పెట్టినాడు. ఏం చేశారు ఆ జలదీక్షలో? గవర్నమెంట్ వస్తే 3 నెలల్లో హంద్రీనివా పనులు ప్రారంభిస్తాను, నేను పూర్తి చేస్తాను అని చెప్పినాడు. 5 ఏళ్లలో ఒక గంపు మన్ను ఎక్కడన్నా తీసినాడని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఎక్కడా గంపు మన్ను తీలే. మనం వచ్చినటువంటి సంవత్సరం లోపల 6 మోటార్ల నుంచి 12 మోటార్లు వాడుకునేటట్టు కాలువని డబుల్ కెపాసిటీకి ఈ రోజు తీసుకుపోయినాము అంటే అది ఈ తెలుగుదేశం పార్టీ కానీ, మీ పయ్యావుల కేశవ్ కానీ, ఈ ఉరవకొండ నియోజకవర్గం పట్ల ఉన్నటువంటి పరిస్థితి. నేను అక్కడున్నా కూడా నా మనసు ఇక్కడే ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకనంటే ఈ నియోజకవర్గం వల్లనే నేను ఇంత పెద్దవాడిని అయినాను. ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి క్షణం కూడా నా భాగము ఉండాలి అనేటువంటిది నేను కోరుకుంటున్నాను.